ఐపీఎల్ 2024లో జీటీ మరి ఆర్సీబీ జట్లు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఆర్సీబీ టీంకి ఒక రివెంజ్ మ్యాచ్ అయితే జీటీ వాళ్ళకి మస్ట్ విన్ గేమ్. సో లాస్ట్ ఇయర్ మనం చూసాం ఆర్సీబీ టీం ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళు చివరి లీగ్ మ్యాచ్లో గెలవాలి. బట్ ఆ మ్యాచ్లో జీటీ టీం ఆర్సీబీ టీం ఓడించి వాళ్ళకి హార్ట్ బ్రేక్ని మిగిల్చారు. మిగిలిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినా సరే ఆర్సీబీ టీం ఓడిపోయింది. ఎందుకంటే చేజింగ్లో గిల్ ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీతో జీటీని గెలిపించాడు. సో ఇప్పుడు సీన్ అయితే కాస్త రివర్స్ అయింది. జీటీ వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఎందుకంటే పాయింట్స్ టేబుల్ వాళ్ళ పరిస్థితి చూసుకుంటే 7వ స్థానంలో ఉన్నారు. మెయిన్ ఇప్పుడు జీటీ టీం ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్ల్లో 4 గెలవాలి. అదే ఒకవేళ వాళ్ళు ఈ రోజు ఆర్సీబీ చేతిలో ఓడిపోతే ఎలిమినేషన్కు క్లోజ్గా వెళ్ళిపోతారు. సో తిరిగి ఆర్సీబీ టీం ప్లేఆఫ్స్కి వెళ్ళడం అయితే కష్టం. దీంతో మనం ప్రీవియస్గానే చెప్పుకున్నాం ఆర్సీబీ టీం అదర్ టీమ్స్ యొక్క పార్టీని స్పాయిల్ చేసే అవకాశం ఉంటుందని. సో రీసెంట్గానే వాళ్ళు ఎస్ఆర్హెచ్ లాంటి ఒక ఇన్ఫార్మ్ టీంని ఓడించి వాళ్ళని దెబ్బ కొట్టారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ మ్యాచ్లో కూడా గుజరాత్ టైటన్స్ ఓడిస్తే వాళ్ళని దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. మెయిన్లీ గత ఏడాది హార్ట్ బ్రేక్కి ఒక రీవెంజ్ తెచ్చుకున్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఈ మ్యాచ్ అయితే చాలా హోరాహోరీగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బట్ ఎనివే హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం గుజరాత్ టీంకి స్లైట్గా ఎడ్జ్ ఉంది. ఈ రెండు టీంలు ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో తలపడితే జీటీ వాళ్ళు 2 మ్యాచ్లో గెలిచారు. బట్ ఆర్సీబీ టీం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే లాస్ట్ ఇయర్ 2 జట్ల మధ్య జరిగిన ఒకే మ్యాచ్లో జీటీ టీం ఆర్సీబీ టీంను ఓడించారు. అయితే ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం జీటీ టీం ఈ మ్యాచ్లోకి ఓడిపోయి వస్తున్నారు. బట్ ఆర్సీబీ టీం ఎస్ఆర్హెచ్ టీం ఓడించి చాలా కాన్ఫిడెంట్గా ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. సో ఫస్ట్ సిరీస్ సీజన్లో అయితే 2 టీంల పెర్ఫార్మెన్స్ అంత మంచిగా లేదు. జీటీ వాళ్ళు ఎక్కువ విజయాలు సాధించలేదు, అలాగే ఆర్సీబీ టీం కూడా ఎక్కువ విజయాలు సాధించలేదు. బట్ ఇది ఒక డూ ఆర్ డై కైండ్ ఆఫ్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా మనం 2 టీమ్స్ నుంచి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ని అయితే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్, అంటే మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఏడాది అయితే పెద్ద స్కోర్స్ రాలేదు. మీలో ఒక మ్యాచ్లో ఢిల్లీ టీం అయితే జీటీ వాళ్ళు కేవలం 89 రన్స్కి ఆల్అౌట్ అయ్యారు. సో లాస్ట్ ఇయర్ అయితే ఈ గ్రౌండ్లో చాలా రన్స్ చూసాం, కానీ ఏడాది మాత్రం ఒక లో స్కోరింగ్ వెన్యూగా మారిపోయింది. మెయిన్లీ ప్రీవియస్గా చూసుకుంటే ఆల్రెడీ ఏడాది గ్రౌండ్లో ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్ జరిగింది. అందులో ఎస్ఆర్హెచ్ మరియు జీటీ వాళ్ళు తలపడ్డారు. అండ్ ఆ మ్యాచ్లో చూసుకున్న కొంతవరకు లో స్కోర్స్ వచ్చాయి. సో మేబీ వికెట్ అయితే 200 కైండ్ ఆఫ్ వికెట్ కాకపోవచ్చు, 170 or 180 స్కోర్స్ ఎక్కువ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 31 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 31 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 14 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 17 మ్యాచ్లో గెలిచాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే లైట్గా చేసింగ్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. పైకి ఈ సీజన్లో చూసుకుంటే ఈ గ్రౌండ్లో చివరి ఆడిన 3 మ్యాచ్లు కూడా చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో మొత్తం 4 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్లో మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది, అది కూడా ఫస్ట్ మ్యాచ్లో. ఈవెన్ ఇంత ముందు చెప్పుకున్న ఆఫ్టర్నూన్ మ్యాచ్లో కూడా జీటీ వాళ్ళు చేసి ఎస్ఆర్హెచ్ టీంని ఓడించారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్లీ మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లేదు మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ స్లోగా అవుతుంది అనుకుంటే మాత్రం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుని మనం మ్యాచ్ ఆడిపోవడం అవసరం లేదు. ఇక గ్రౌండ్లో అయితే గుజరాత్ టీంకి ఓవరాల్గా మంచి రికార్డే ఉంది. బట్ ఈ సీజన్లో మాత్రం చాలా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. మెయిన్లీ వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచెస్లో గెలిచిన తర్వాత లాస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయారు. మరి ముఖ్యంగా ఢిల్లీ టీం మీద వాళ్ళు చాలా చిన్న స్కోర్ చేసి ఓడిపోయారు. సో జీటీ టీం అయితే ఆడేది తమ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. పైగా ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు ఈ గ్రౌండ్లో ఆర్సీబీతో మ్యాచ్ ఆడబోతున్నారు. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మెయిన్లీ కొంతమంది జీటీ ఆటగాళ్ళకి ఆర్సీబీ టీం అయితే చాలా మంచి రికార్డు ఉంది. సో డెఫినెట్లీ జీటీ వాళ్ళైతే మ్యాచ్లో గెలిచేందుకు తమ ఛాన్సెస్ను ఫ్యాన్సీ చేసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే గుజరాత్ టీం ఈ సీజన్లో చాలా ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్లో గెలుస్తున్నారు, ఇంకో మ్యాచ్లో ఓడిపోతున్నారు. మరి ముఖ్యంగా జీటీ టీంకి వాళ్ళ బ్యాటింగ్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. టాప్ ఆర్డర్లో చూసుకున్న మిడిల్ ఆర్డర్లో చూసుకుని ఎవరు కూడా కన్సిస్టెంట్గా ఆడలేకపోతున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ లాస్ట్ ఇయర్ అన్నట్టు ఇయర్ ఆడలేకపోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఏడాది చూసుకుంటే అతనికి 9 మ్యాచ్లో కేవలం 250s మాత్రమే ఉన్నాయి. అలాగే సహా చూసుకున్న సుదర్శన్ చూసుకున్న తమ రేంజ్ బ్యాటింగ్ చేయట్లేదు. అఫ్కోర్స్ సుదర్శన్ అయితే లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి నాక్ ఆడాడు. బట్ అంత ముందు చూసుకుంటే అతను కూడా కొంతవరకు తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సో టాప్ ఆర్డర్లో జీటీ టీంకి కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మిల్లర్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లోనే ఫామ్లోకి వచ్చాడు. సో డెఫినెట్లీ జీటీ టీం బ్యాటింగ్ లాస్ట్ ఇయర్ అంత గట్టిగా లేదు, కానీ వాళ్ళ బౌలింగ్ మాత్రం ఎప్పట్లోనే సాలిడ్గా కనిపిస్తుంది. మెయిన్లీ స్పిన్ అటాక్ అయితే టాప్ నచ్. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ మరి సాయి కిషోర్ వీళ్ళ ముగ్గురు కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. కానీ లాస్ట్ మ్యాచ్లోనే వాళ్ళ కెప్టెన్ వీళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సో ఈ మ్యాచ్లో అయితే గిల్ సాయి కిషోర్ను ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్సీబీ టీంలో చూసుకుంటే టాప్ 7లో ఆల్మోస్ట్ 6 రైట్ హ్యాండ్ ప్లేయర్స్ ఉన్నారు. దీంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సాయి కిషోర్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఈ మ్యాచ్లో జీటీ టీం చాలా మెరుగైన ఫలితాలు చూడొచ్చు. అలాగే రషీద్ ఖాన్కి చూసుకుని ఆర్సీబీ బ్యాట్స్మెన్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. మెయిన్లీ అతను కోహ్లీని 2 times అవుట్ చేస్తే ఫ్యాప్ మరియు డీకేని చెరో 3 times అవుట్ చేశాడు. అలాగే బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ కూడా ఆర్సీబీ టీం మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ జీటీ వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి గట్టిగా కాంపిటీషన్ ఇస్తారు. ఇక వాళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ జీటీ టీం సేమ్ ప్లేయింగ్ 11తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన మోహిత్ శర్మను పక్కన పెట్టి కార్తిక్ త్యాగిని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ నేనైతే మోహిత్ శర్మను కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళు హై ఆన్ కాన్ఫిడెన్స్. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఎస్ఆర్హెచ్ టీం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బీట్ చేశారు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ ఆల్ ఆఫ్ ది సడన్ చాలా బలంగా కనిపిస్తుంది.
లాస్ట్ మ్యాచ్లో సిరాజ్ చూసుకున్న, కరణ్ శర్మ చూసుకున్న, ఎస్టీఎల్ చూసుకున్న వీళ్ళందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఈవెన్ విల్ జాక్స్ మరి గ్రీన్ లాంటి ఆల్రౌండర్స్ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. సో ఫర్ షూర్ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ బౌలింగ్లో స్పార్క్ అయితే కనిపించింది. అండ్ వాళ్ళు కనుక ఆ స్పార్క్ని ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయగలిగితే డెఫినెట్లీ జీటీ టీం ఈజీగా బీట్ చేస్తారు. మెయిన్ మనం ముందే చెప్పుకున్నాం, ఈ సీజన్లో జీటీ బ్యాటింగ్ అంత సాలిడ్గా కనిపించట్లేదు. సో ఆర్సీబీ టీంకి తమ ఫుల్ పొటెన్షియల్ చూపించడానికి ఎంతకంటే బెస్ట్ ఛాన్స్ రాదు. మేలు వాళ్ళు శుభ్మన్ గిల్ మరియు డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాట్స్మెన్ తొందరగా అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా తమ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకోవచ్చు. ఇక ఆర్సీబీ టీం బ్యాటింగ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ రజత్ పటిదార్. అతనైతే ప్రజెంట్ అద్భుతమైన టచ్లోకి వచ్చాడు. మెయిన్లీ మ్యాచ్లో అతని పాత్ర చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే జీటీ టీం దగ్గర ఉన్న స్ట్రెంత్ వాళ్ళ స్పిన్ అటాకే. బట్ ఆర్సీబీ టీం దగ్గర చూసుకుంటే స్పిన్ బాగా అడగలిగే బ్యాట్స్మెన్ ఎక్కువ మంది లేరు. పటిదార్ మాత్రమే స్పిన్ బౌలింగ్లో ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో దీంతో అతను కనుక మరోసారి చెలరేగితే ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి మంచి స్కోర్ వస్తుంది. అలా కాకుండా ఆర్సీబీ బ్యాట్స్మెన్ జీటీ స్పిన్ బౌలర్స్ని సరిగ్గా ఫేస్ చేయకపోతే ఈ మ్యాచ్లో ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళు లామ్రోర్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. నేను అడిగితే నెంబర్ 4లో కానీ 5లో కానీ పంపితే బెటర్. సో ఆర్సీబీ టీం అయితే ఫస్ట్ టైం ఈ సీజన్లో చాలా వరకు కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చిన స్వప్నిల్ సింగ్ లాంటి ప్లేయర్ కూడా అద్భుతంగా రాణించాడు. దీంతో వాళ్ళు కనుక మరోసారి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా రివెంజ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఆర్సీబీ టీంలో కూడా ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో గెలిచారు. పైగా వాళ్ళ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయినట్టు కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఆర్సీబీ టీం కూడా సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. ఇక ఈ మ్యాచ్లో అయితే మనం ముందు చెప్పుకున్నట్టే మెయిన్ బ్యాటిల్ జీటీ స్పిన్నర్స్ మరి ఆర్సీబీ బ్యాటింగ్ మ్యాచ్ ఉండబోతుంది. అండ్ ఈ బ్యాటిల్ ఎవరైతే పై చేసి సాధిస్తారో వాళ్ళే మ్యాచ్ని గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.